స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. స్టోరీ అనేది చాలా బాగుంటుంది. పెద్ద హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవరీవన్. చాలా హ్యాపీగా ఉంది ఇలా మీ ముందు నిలబడినందుకు. యాక్చువల్లీ జయం మూవీ గురించి ఎవరు మాట్లాడలేదు. ఒక రెండు ముక్కల్లో నేను ముగిస్తాను. కిరణ్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు యాక్చువల్లీ నేను జయం అనగానే అదేంటి మళ్ళీ సేమ్ ఇట్లాంటి జయం స్టోరీ ఏమన్నా మళ్ళీ సేమ్ అలాగే ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కంప్లీట్గా డిఫరెంట్ జోనరు, థ్రిల్లర్లో ఉంటుంది. కథ చాలా బాగుంటుంది. ఒక ఫస్ట్ ఫ్లాట్ కానీ సెకండ్ ఫ్లాట్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కిరణ్ మేకింగ్ కానీ అన్నిట్లో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. తప్పకుండా దాన్ని అంటే అంత మనం ఇది చేయలేం, కానీ ఖచ్చితంగా ఈ సినిమాని అయితే మేము మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాను. మొదట నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీని నేను రాసుకొని సత్యానందని కలవడం జరిగింది. ఈ కథ నచ్చిన తర్వాత రవికుమార్ చౌదరి సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. సార్ కూడా కథ విన్న తర్వాత ఇది ఖచ్చితంగా మనము చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఇది జయం మన నితిన్ జయంకి మించిన డబల్ హిట్ అవుతుందని ఖచ్చితంగా మీకు నేను హామీ ఇస్తున్నాను. నేను డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు నాకు ఆ జయం ఎంత సక్సెస్ అయిందో ఈ కథ కూడా అంత సక్సెస్ అయిందని నాకు అనిపించింది. కథ విన్న వెంటనే నేను సినిమా చేస్తానని చెప్పాను. అలాగే ఒక మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అండి. 100% హిట్ కొడతారని నా నమ్మకము. బట్ సతీష్ గారు లాస్ట్ సినిమా నేను చూశాను ఆయనది, ఏ బుజ్జి నీకు నేనని. ఆయన పర్ఫార్మెన్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. కంపల్సరీ నీతో నేను సినిమా చేస్తానని చెప్పాను. అదే మాట ప్రకారం నేను ఈ సినిమా చేస్తున్నాను. అయితే నా విషయానికి వస్తే నేను 4 సినిమాలు ప్రొడ్యూస్ చేశానండి. రేవ్ పార్టీ, హైదరాబాద్ రౌడీస్ మిస్సింగ్, ఇలాంటి 4 సినిమాలు చేశాను. దాదాపు 10 మంది హీరోస్ని పరిచయం చేశాను చిత్ర పరిశ్రమకి. నేను ఇలాగే సినిమాలు చేస్తూ ఉంటానండి. అందరికీ థ్యాంక్స్ అండి.